నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. తారస్థాయికి చేరిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా పెద్దవర కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వెంకటయ్య అని చెప్పి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అయితపోయిన వెంకటయ్య గౌడు. మీరు ప్రచారంలో బాగా అందరినీ కలుపుకొని పోతూ ఉన్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా చేస్తారు? నేను ఒక 30-35 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పాటుపడి నేను అందరినీ కలుపుకొని ఊరు మొత్తం కలుపుకొని పోవడానికి కారణం, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తునైనా రాజీనామా చేసి గ్రామ అభివృద్ధి కోసం, ప్రజాసేవ కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తించి దాని కాంగ్రెస్ టికెట్ ఇచ్చి అందరు ప్రజలను మొత్తం మెప్పించి నేను అందరికీ గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్నాను. దాంతోపాటుగా ఇప్పుడు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు, అందరినీ కలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారు? మంచి స్వాగతిస్తారు. ఊరు కోసం అందరు ప్రజలకు ఆపదలో ఉంటాడు వెంకటయ్య. ఎప్పుడైనా అప్పుడు పదవి లేనప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడని వాళ్ళకు నమ్మకంతో చేస్తున్నారు. కొంతమంది ఓటర్లను మీకు కలవడం జరిగింది, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మీరు గత 30-30 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి అప్పటి నుండి కూడా మీరు ప్రజల సేవకు నిలబడుతున్నారు? ప్రజాసేవ మొదటి నుంచి చేస్తున్నా. 87 నుంచి నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజాసేవలోనే ఉన్నా. ఊరి కోసం కూడా, జనాల కోసం కూడా, అందరి కోసం ఉన్నా. ఇప్పుడు కూడా అందరు కలుపుకొని అన్ని కులాలతో, కుల మతాలు లేకుండా అందరు కలుపుకొని పోతా. దీంతో పాటుగా రేపు ఎలక్షన్లో తెచ్చిన తర్వాత ప్రజలకు ఏం చెప్తా ఉన్నాను? పెద్దవర ముందు అభివృద్ధి కోసం నేను పెద్దవరలో శ్మశాన వాటిక కంపల్సరీ, పెద్దవర గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక లేదు కాబట్టి కంపల్సరీ శ్మశాన వాటిక ఎమ్మెల్యే గారైనా, కన్నా లింగారెడ్డి గారైనా, అందరు ఎంపీ గారిని అందరినీ ఒప్పించి శ్మశాన వాటిక కంపల్సరీ కట్టిస్తానండి. దాంతో పాటుగా ఏదున్నా మురికి కాలువలైనా, రోడ్డు అయినా, ఏది సీసీ రోడ్లు అయినా, ఏదైనా గ్రామ అభివృద్ధి కోసం కంపల్సరీ వాటర్ సమస్య కూడా తెలుస్తుందని. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, జనాల కోసం ఆయన గత నిత్యం 35 సంవత్సరాల నుంచి నేను ప్రజల కోసం పాటుపడుతున్నాను కాబట్టి ప్రజలంతా నన్ను కలిసి మీరు ఎలక్షన్లో నిలబడాలని చెప్తేనే నేను ఉద్యోగం సర్పంచ్ అయినాక ఆయనతోటి సైతమైందని మేము నమ్ముతున్నాం. అలాగే కొంత మీరిపోయిన సీసీ రోడ్ అయితే, డ్రైనేజ్ అయితే ఆయన వల్ల ఆయన సహకారంతో, అదే మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండల కేంద్రంలో చేస్తారని మేము నమ్ముతున్నాం. ఆయన భారీ మేజర్తో ఇక్కడ ఆయన ఉద్యోగం వదిలి ఈరోజు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ తండోపతండాలుగా అతని ఎమ్మటి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఎస్పెషల్గా ఏదైతే ఉందో ఆయన చిన్ననాటి నుంచి కూడా నేను ప్రజల సేవ కోసమే నేను పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు పిలిస్తేనే ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నాను. నేను గెలిచిన తర్వాత వాళ్ళకి ఏదైతే హామీ ఇస్తున్నానో, శ్మశాన వాటిక కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, వీధి స్తంభాల లైట్లు కావచ్చు, వాళ్ళకి ఏదైతే సీసీ రోడ్డు కానీ ఏ సమస్య ఉంటే ఆ సమస్య నేను ముందుండి పోరాడతానని, వాళ్ళ సమస్యలు క్లియర్ చేస్తానని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా గతంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీ వెంకటయ్య గారికి వస్తుందని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నానో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. పెద్దవర గ్రామ పంచాయతీలో హైదరాబాద్ వెంకటయ్య గారు ఈ సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి వ్యక్తి, పేద కుల మతాలన్నీ అతీతంగా ఆయన పనిచేస్తాడు. ఏ చిన్న సమస్య ఉన్నా ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ వచ్చి అన్ని మంచి పనులు అన్నీ చేస్తాడు కాబట్టి ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన 2000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మేము కూడా చాలా కష్టపడుతూనే ఉన్నాం. ఆయన కోసం నిరంతరం శ్రమ చేస్తాడు. అన్ని మంచి విధాలుగా మాకు సపోర్ట్ అవుతుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధి దానికి చేస్తాడు అని అనుకుంటున్నాము. పేరు బొడ్డు యాదగిరి అండి. నేను చదువుకున్న యువకునిగా 3వ వార్డులో పోటీ చేస్తున్నాను. స్టూల్ గుర్తొచ్చింది. ప్రచారంలో మేము కూడా తీసుకుపోతున్నాము. అండ్ గ్రామాభివృద్ధికి కావాల్సిన ఏవైతే కావాలో వాటి మీద పూర్తి అవగాహన ఉంది. ప్రజల్ని చైతన్యపరచడానికి కావాల్సిన తెలివి ఇవన్నీ ఉన్నాయి. యువతను కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం. రాజకీయాల్లోకి రావాలి, యువత రావాలి అని ప్రోత్సాహం చేస్తూ నేను ముందుకు నడుస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థి కూడా చెప్తా ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ పదవి కోసం వచ్చిన అభ్యర్థి కాదు. తను ప్రజాసేవలో గత 35 సంవత్సరాల నుంచి తను ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు. ప్రజలు కోరుకుంటే వచ్చిన సర్పంచ్ అభ్యర్థి తను స్వతహా తీసుకున్న నిర్ణయం కాదు అది. చాలామంది ప్రజలు మీరు సర్పంచ్
నేను మాట్లాడితే నేను అడవులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఆ పంచాయతీ కాడికి వస్తున్నాను కదా, ఏదో ఉంటే మాట్లాడతాను. కాగితం లేదా నీ కాడ? అయితే పిలవడంలో ప్రోగ్రాం మధ్య మళ్ళీ పాత కొంతమంది ఓటర్లను కలిస్తే మరి అతను ఫస్ట్ తీర్చే హామీ అదే అని అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా శ్మశాన వాటికి గత ఉమ్మడి గ్రామ పంచాయతీలో నేను అడవులు గ్రామ పంచాయతీ డివైడ్ చేసింది. పక్క గ్రామ పంచాయతీకి దాన్ని తప్పకుండా ఇప్పుడు వెంకయ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. దీని ఏ విధంగా చూస్తారు? వెంకటయ్య గారు పోటీ చేయడం మాకు చాలా ఆనందకరం. ఆయన ప్రజాసేవలో ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు. ఆయన భారీ మెజారిటీతో మండలంలో మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.